ఇంకో విషయం కూడా చెప్తాను. ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా మాట్లాడుతున్నాడు అంటాడు, సమయం అంటాడు. ఒకటి అడుగుతున్నాను ధర్మశ్రీని, ధర్మశ్రీ తాలూకా ఫోన్ నెంబర్ మీ అందరూ ఎంతమంది తెరుంది? ఫోన్ నెంబర్ చెప్పండి. మిగతా వాళ్ళు తెరలేదా? ఎందుకు లేదు? ధర్మశ్రీ నీ దగ్గర ఎంతమంది తెరుంది ఫోన్ నెంబరు? ఎప్పుడైనా నాయకత్వం మనకు కావాలంటే, మన నాయకత్వం ఇవ్వాలంటే ముందు వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది మనకు అవసరం. కార్యకర్త కోరుకునేది ఇదిగో నాకు ఫోన్ నాకు వచ్చి ఎవరైనా చేస్తే పర్వాలేదులే, మా ముత్యాలైన ఉన్నారు, మా ప్రెసిడెంట్ ఉన్నారు, లేదు మా మా పార్టీ పరిస్థితి మా పార్లమెంట్ పరిస్థితులు ఉన్నాడు, లేదు మా అమరు ఉన్నాడు, లేదు మా నాయకులు ఉన్నారనే ఒక భరోసా ఉన్నాడే ఏ పార్టీ అయినా ముందుకెళ్తారు. అంతే తప్ప మన సమావేశాలు పెట్టుకొని ఊరిగా మనం మాట్లాడుకొని మనం సొల్లు పెట్టుకుంటే అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఇవాళ నుంచి దయచేసి ఆ ఫోన్లో ఉంటున్న ఆ ట్రూ కాలర్ని తీసేయండి. ఆ పేరు ఎవడు, ఎల్లయ్య పుల్లయ్య ఎంపీపీ జడ్పీసీ కాకుండా ఎవడైనా ఫోన్ చేస్తే ఎత్తి ముందు మీరు సమాధానం చెప్పడం చేయండి. దాంతో సబ్జెక్టు దాంతో అయిపోద్ది. ఇందులో మా రాంబాబు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన చేసిన మాటలు ఆయనకి అలవాటు. ఇందాక అదీపు వినిపించారు స్వర్గీయ రోషయ్య గారి తాలూకా మాటలు అంటే అదేదో ఇవాళ మరి ఇవాళ కాదు, ఆయన చనిపోయే మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహజ గుణం అది. చెప్పింది చేయకపోవడం, చెప్పింది మర్చిపోవడం, తర్వాత మళ్ళీ నా తప్పు అయిపోయింది అని చెప్పడం అనేది ఆయన సహజ గుణం. అదే జగన్మోహన్ రెడ్డి గారి సహజ గుణం ఏంటి? ఏది చెప్తారో అది చేయడం, ఆ చేసింది వచ్చి మళ్ళీ ఏ చేయలేని పని చెప్పకుండా చెప్పమని పోవడం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చూశాను, మేము అందరం చెత్త పోరు కొట్టుకొని చెప్పాం, సార్ మీరు వచ్చి ఎన్నికల పని ప్రకటిస్తున్నారు, ఓ 2-3 ఎక్స్ట్రా చెప్పండి సార్ పర్వాలేదంటే, అంటే నువ్వు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నావు, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏ రోజున ఇచ్చిన మేడం తప్పకుండా మన అమ్మఒడి ఇస్తానన్నా, రైతు భరోసా ఇస్తానన్నా, లేదు కాపునేస్ ఇస్తానన్నా, లేదు ఇంకొక మా మహిళల కోసం కార్యక్రమం ఇస్తానన్నా, నేను 0 వడ్డీ ఇస్తాను, 0 తప్పకుండా ఇచ్చామా లేదా ఫీజు రీయింబర్స్మెంట్ మేము ఏ రోజు తప్పామా, ఎప్పుడైనా చేసామా? ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇవ్వాలంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? కాబట్టి దాని సంపద పెంచుకుందాం, మనం అప్పుడు చేద్దాము, ప్రభుత్వం ముందు రాని ఇది చేసి మనం చేసాం కదా అని చెప్పి ఆయన ఎక్స్ట్రా ఒక్క విషయాన్ని చెప్పడానికి ఆయన వచ్చి ఒప్పుకోలే. అది జగన్మోహన్ రెడ్డి. అనొచ్చు, అనుకోవచ్చు మనం, ఏముందిలే ఒక అబద్ధం చెప్పేస్తే సరిపోద్ది కదా, ఒక మాయ మాట చెప్పేస్తే సరిపోద్ది కదా, ఒక తప్పు చెప్పేస్తే సరిపోద్ది కదా అని. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు. మాట ఇస్తే మాట ఉండదు. ఎందుకంటే అతను ముందుగా మనం ఎవరు స్మరించుకున్నాం? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం ఆయన నివాళులు అర్పించి ఈ సభను స్టార్ట్ చేశాం. ఆయన తత్వం, రాజశేఖర గారి తత్వం, మాట అడిగొచ్చి ముందుకే తప్ప మనం తిప్పడం, మాట ఇవ్వడం, మనం తిప్పడం అలవాట్లేదు. కాబట్టి ఆయన తరడు. కాబట్టి ఈ కార్యక్రమం రాను. ఈరోజు కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్యకర్తలకు వచ్చి ఇక్కడ నుంచి భరోసా అన్నాడు. కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సింది ధర్మశ్రీ ఆయన కాదు, నువ్వు, జోగులు, భరత్, అడుగు అక్కడున్న మన 7 అమీర్, అదీపు, మా అమ్మ అమరు, మన ఇండియా నరసింహుడు ఉన్న మా గణేష్ను, మా వెళ్ళిపోయిన కన్నబాబు, మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వద్దన్నాడు మీకు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కార్యకర్త గౌరవం వద్దు, అయితే కార్యకర్తలు పట్టించుకోవద్దు అని ఎప్పుడైనా చెప్పాడా? చెప్పండి. మీరు చేసుకొని తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా అన్నారు, ఆయన మాట ఇచ్చారు. ఆయన మాట ఏంటి ఇస్తారు? ఆయన మాట ఇస్తే ఆ మాట అమలు ఎవరు? మనం వేదిక మన మనందరం ఉన్నాం, బయట వాళ్ళ ఏం ప్రసాద్ అలా చూస్తున్నాం మొక్క కదా, మొక్క ప్రసాద్ ఇది నాటే రెస్పాన్స్ పర్సన్ కాదు కదా అక్కడ, అందుకని అది కాదు, తప్పదు కదా. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నేను ఇవ్వాలా ఆ గౌరవాన్ని? నేను చెప్తే నేను జగన్మోహన్ కాదు, అలా కాదు అని అంటారు. చెప్పండి. అలాగే మీ సమన్వయం ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్ర సమన్వయం ఉంటుంది. దయచేసి అది మనకు కావాల్సిన ముందు మనం అందరం కూడా సమయం అవ్వాలి. పరిపాలన బాగా చేస్తాం,
చేయలేదంటే ఒప్పుకోను, ఎందుకంటే నేను కూడా భాగస్వామిని. అయితే ఎక్కడో తప్పులు జరిగాయి, ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగాయి, అందులో తేడా లేదు. ఆ లోపాలని తప్పుల్ని సరిదిద్దుకుంటాం. ఏదో విధానపరమైన నిర్ణయాల్లో ఎక్కడో ఇబ్బందికి వచ్చిన పరిస్థితులు జరిగి ఉంటాయి, జరగలేదు అనలే. ఏం తెలుసుకుంటే కదా ఆ లీకేజ్ మళ్ళీ కప్పుకోవడానికి చేస్తాం, కానీ అబద్ధాలు మాత్రం చెప్పాం. ఇది ఇందాక మా అమరు వచ్చి సుదీర్ఘంగా చెప్పాడు. ఈ 10 రోజుల్లో మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు చేసిన కానీ లేదు, ఈ రోజు పత్రికల్లో చూస్తున్న కథనాలు కానీ నేను అవన్నీ గత ప్రభుత్వంలో చేసినవే. పాతాల పేరు మంత్రమే లేదు ఈ ప్రభుత్వం దగ్గర. పట్టు అంటే వచ్చి పడిపోవడానికి. ఒక ప్రాజెక్ట్ రావాలంటే మినిమం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు దాని మీద ఎంతో చేస్తే తప్ప, సాధన చేస్తే తప్ప ఏ ప్రాజెక్టు రాదు అని అవన్నీ ఇలా చెప్పాడు ఆయన. చెప్పాడు అవన్నీ అంటే అప్పటి నుంచే అంకురార్పణ జరిగి దానికి కావాల్సిన కార్యక్రమాలు చేసి కావాల్సిన అనుమతుల కోసం కేంద్రంతో ప్రయత్నాలు చేస్తేనే అవన్నీ వచ్చాయి. ప్రభుత్వం చెన్నాలైంది, 6 నెలలు అయింది. ఏమయ్యా సూపర్ 6 అంటే ఇంకా మొన్న వచ్చాం కదా, మనం మొన్న వచ్చిన వాడివి గ్రీన్ ఎనర్జీ పవర్ ఎలా తెచ్చాము, ఎలాగ వచ్చాయి పర్మిషన్లు, ఏ విధంగా వచ్చాయి, ఎప్పుడు దానికి ఏ ప్రభుత్వం దాని గురించి సాధన చేసింది, మరి అప్పుడు ఎందుకు మా పేరు చెప్పట్లేదు, మరి దానికి ఎందుకు గత ప్రభుత్వం పేరు చెప్పట్లేదు, ఎలాగొచ్చింది బల్క్ ఇండస్ట్రీ, ఏ రకంగా వచ్చింది, మీ నక్కవలతో రేపు రాబోతుంది, దానికి ఎవరు అంకురార్పణ చేశారు, ఏ విధంగా చేశారు, అదెందుకు మరి గత ప్రభుత్వం పేరు చెప్పట్లేదు. దీనికి వచ్చి ప్రభుత్వం పేరు చెప్తారు, అప్పుల్లో అయిపోయింది అంటారు, అప్పుడు అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది, మన కళ్యాణ్ అడిగింది మన శాసనసభ్యులు జరుగుతున్నప్పుడు అమ్మఒడు ఎప్పుడు ఇస్తారు అంటారు, ఎప్పుడు ఇస్తారు దాని సమాధానం చెప్పరు, సిలిండర్ ఎప్పుడు ఇస్తారని చెప్పరు. మీ ఊర్లో వెళ్ళి గ్రామ సభలో జరుగుతున్నప్పుడు అడగండి. ఇవాటికి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటికి? అంటే 8 నెలలు ఎన్ని సిలిండర్ ఇవ్వాలా? సంవత్సరం 3, కనీసం 2 ఇవ్వాలి కదా, 2 ఇవ్వాలి, 3 కాదు, 2 మార్చి అయిపోతే అప్పటికి 3 ఇవ్వాలి ఏప్రిల్కి కదా. మరి ఒకటి కూడా ఇంకా పూర్తిగా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? అంటే ఈ ఒకటితో ఈ సంవత్సరంకి రామా, అమ్మవారు తెచ్చి మొన్న చెప్పారు ఈ సంవత్సరానికి లేదని. అంటే ఎంతమంది 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఒక పిల్లడికి ఇచ్చినట్టు అర్థం, అంతే కదా. ఒక పిల్లడికి ఇచ్చినట్టు అర్థం కదా, ఒక అబ్బాయికి అమ్మాయికి ఇచ్చినట్టు అర్థం తప్ప 2కంటే ఎలాగవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇస్తే. మరి ఈ సంవత్సరం తర్వాత డబ్బు ఎవరు ఇస్తారు? ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఎవరు చేస్తారు? పాపం ఇది నమ్ముకొని వాళ్ళు వచ్చి ఎక్కడ అప్పో చేసుకుని ఆ పిల్లల్ని చదివించుకోవడానికో, వారికి బట్టలకో, లేకపోతే తినడానికో, లేకపోతే కార్యక్రమం చేస్తే ఆ డబ్బును ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం బాధ్యత కాదా? ఎందుకు చేశారు చెప్పండి, నేను ఆలోచించుకోవాలి ఇదంతా. ఎందుకంటే కారణం అది